బ్రదర్ మీ పేరు? నా పేరు సుధాకర్ అండి. సుధాకర్ గారు, ఈ రానున్న ఎలక్షన్స్లో కాబోయే ముఖ్యమంత్రి ఎవరని మీరు అనుకుంటున్నారు? ఎవరని అనుకుంటున్నానంటే ఇప్పుడు పల్స్ చూస్తే వైసీపీ వస్తుంది అనుకుంటున్నాను. పల్స్ చూస్తే మరి మీ పల్స్ ఎవరికి ఉంటుంది అని చెప్పబోతున్నాం? వైసీపీ అనుకుంటున్నాను. వైసీపీ ఎందుకు? వైసీపీ అంటే 5 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు కాదని కొత్త వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు మీరు అధికారాన్ని ఇవ్వబోతున్నారు? అంటే ఇంతవరకు ఇప్పుడు చంద్రబాబుని 3 టర్మ్ చూసాము. 3 టర్మ్లలో కూడా ఆయన అనుకున్నది ఇప్పుడు చేస్తానది చేయలేదు. లాస్ట్ టైం చేస్తానది రుణమాఫీ కానీ లేకపోతే మనకు ప్రత్యేక హోదా అన్నారు. ప్రత్యేక హోదా మీద 4-5 సార్లు మాట మార్చారు. కాబట్టి జగన్ కూడా ఒక అవకాశం ఇద్దామని అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇస్తాం. సో జగన్ అవకాశం ఇస్తే బాగా చేస్తారు, రాష్ట్ర అభివృద్ధి చేస్తారు అనుకుంటున్నారా? అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఎవరికైనా అవకాశం ఇవ్వాలి కదా. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. బ్రదర్ మీరు చెప్పండి, మీ పేరు? మణికంఠ గారు, మీ ఆంధ్రప్రదేశ్కి కాబోయే ముఖ్యమంత్రి ఎవరని మీరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు దాకా చూసాం కదా చంద్రబాబు నాయుడు పరిపాలన ఎట్టుందో. వర్షాలు లేవు, పంటలు పండట్లా. అది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఛాన్స్ ఇద్దామని అనుకుంటున్నాం. అది వర్షాలకి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం అంటే ఏం చెప్పండి. అంతేనా? అయితే రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతారు మీ నమ్మకం ఉంటుందా? ఎందుకు అంతగానం? రాజశేఖర రెడ్డి పరిపాలన బాగా చేశాడు సార్. అది ఆయనకంటే రాజశేఖర రెడ్డి కంటే జగన్మోహన్ రెడ్డి ఇంకొక అడుగు ముందర వేస్తా అంటున్నాడు. అది నమ్మకం. మరి మీ నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే గరటయ్య గారు. ఎందుకు ఆ విధంగా చెప్తున్నారు? ఆయన అంటే పనులు చేస్తాడు సార్, అది మా నమ్మకం. సో ఓవరాల్గా చూసుకుంటే మీ నియోజకవర్గం అద్దంకి చూసుకుంటే ఇక్కడ వైసీపీ, అక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. ఓకే, అంతేనా? అంతే. థ్యాంక్ యూ బ్రదర్ మణికంఠ. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరని మీరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి? ఆయన కమిట్మెంట్ ఉన్నాడు కదా, అబద్ధాలు చెప్పకుండా ఫస్ట్ నుంచి జనంలో ఉన్నాడు, వర్క్ చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు, అబద్ధాలు చెప్పలేదు కదా. అబద్ధాలు అంటే ఎవరు అబద్ధాలు చెప్పినా? చెప్పిన అబద్ధాలే. 600 హామీలు ఇచ్చాడు, ఒక్కడు కూడా చేయలేదు. ఒక 600 హామీలకు కొన్ని హామీలు చెప్పండి. చెప్పమంటారా? ఇంటికి ఒక ఉద్యోగం, నిరుద్యోగ భృతి, రుణమాఫీ, సంపూర్ణ రుణమాఫీ, డాక్రా రుణమాఫీ, కులానికి ఒక కార్పొరేషను, స్మార్ట్ సిటీలు, అది ఐటీ హబ్బులు, అది ఇది అని చెప్పాడు. జిల్లాకు విమానాశ్రయం, ఒక్కటి కూడా జిల్లాకు విమానాశ్రయం చెప్పాడు. హామీలో ఉంది కదా, చెప్పిన హామీలో ఒకటి చేయలేదు. ఒక ఫెన్షన్ చేశాడు, చేసిన ఫెన్షన్ కూడా 2000 ఇస్తానన్నాడు. అంటే జన్మభూమి కమిటీలు వేసి 4గురికే ఇచ్చి తీసేశాడు. మిగిలిన వాళ్ళకి వైసీపీ అన్న వాళ్ళకి తీసేశాడు. అట్లా చేయకూడదు. ఇప్పుడు ప్రభుత్వం అనేది ఏంటంటే ప్రజలందరికీ సమన్యాయం చేయాలి. కానీ ఏదో జన్మభూమి కమిటీ వేసి ఇద్దరికి తీసేద్దాం, వాళ్ళకి 10 మందికి చేరుద్దాం, కరెక్ట్ కాదు. అది చేసే విధానం, చేసే పని కరెక్ట్గా చేయాలి. జగన్మోహన్ రెడ్డి మీరు ఏ మాటలతో విశ్వసిస్తున్నారు? ఎందుకు ఆయన మీరు ఈసారి కాబోయే ఎమ్మెల్యే అని ఎందుకు ఫిక్స్ అవుతున్నారు? ఆయన కరెక్ట్గా చేసేదే చెప్తున్నాడు. ఏం గాలిలో మేళ్ళ కట్టట్లేదు, ఏం గ్రాఫిక్స్ చూపించట్లేదు. చేసేదే చెప్తున్నాడు, పలానా చేస్తాను అంటున్నాడు. చేసేది కమిట్మెంట్ ఉన్నాడు, నచ్చింది కాబట్టి చేస్తా ఉంటున్నాడు. ప్రజలంతా ఆయన వైపు ఉన్నారనుకుంటున్నారా? అందరూ ఎందుకు ఉంటారు, అందరూ ఉంటారని అంటలేదు. అయితే గెలుస్తాడని మా నమ్మకం. మీరు ఎక్కడ మీది? అద్దంకి నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే ఎవరని మీరు అనుకుంటున్నారు? గరటయ్య. ఎందుకన్నా ఆయన మీరు వైసీపీ అభ్యర్థి అని కోరుకుంటున్నారా? కాదు, మేము గెలిపించిన అభ్యర్థి టీడీపీకి వెళ్ళిపోయాడు. అందుకని మేము వైసీపీకి గరటయ్యకే వేస్తాం. ఓకే, మీరు గెలిపించిన రవికుమార్ టీడీపీకి వెళ్ళిపోయాడు, అందుకని మేము గరటయ్యకే వేస్తాం. సో గరటయ్య అయితే ప్రజలు అందుబాటులో ఉంటారని మీరు అనుకుంటారా? 4 సార్లు ఎమ్మెల్యే, బీసీలకి చేస్తున్నాడు. చర్చిలు, శ్మశాన వాటిక, ముస్లిం శ్మశాన వాటిక, షాదీఖానా అన్నీ చేస్తున్నాడు. గరటయ్య నియోజకవర్గం మనిషి, ఇక్కడ మనిషి. ఆ మనిషి పార్టీలో వచ్చేసాడు కానీ వెళ్ళిపోయాడు. అందుకని మేము చేయదలుచుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. బాగా మాట్లాడారు. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు అనుకోండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి? అంటే ఒక బేసిక్గా కాన్సెప్ట్ ఏంటంటే ఆయన అమరావతి అన్నారు, దాన్ని బీభత్సమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ తోటి చాలా ఎక్స్పెక్టేషన్స్ మాలాంటి ఉద్యోగస్తులకు పెంచారు. బట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి కానీ అదైతే రీచ్ అవ్వలేదు. ప్రతిదీ కూడా టెంపరీ అంటున్నారు. టెంపరీ అంటే మన డబ్బులే కదా, మన రూపాయి అనేది కదా అక్కడ ఖర్చు పెడుతుంది. సో మన రూపాయి అనేది రేపు పోతుంది, పర్మనెంట్గా ఏం లేదు. సో ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా రీచ్ అవ్వాలి. ఆయన రీచ్ అవ్వలేదు. సో తప్పకుండా మేము ఈసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం. అంటే యువతకి, ముఖ్యంగా మీలాంటి వాళ్ళకి నిరుద్యోగ వృద్ధి 4000 ఇస్తున్నారు కదా, ఉద్యోగాలు ఇస్తున్నారు. కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చినాడు, అంతర్జాతీయ స్థాయిలో మన కియా ఫ్యాక్టరీ తెచ్చాడు. ఇలా చాలా విధంగా చంద్రబాబు నాయుడు యువతని ఆదుకుంటున్నాడు కదా. రైట్. సో మనం ఒకసారి ఆలోచన చేస్తే 5 సంవత్సరాలు ఎప్పటి నుంచి ఇప్పటికి 4 సంవత్సరాలు 9 నెలలు గుర్తురాని 3 నెలల్లో గుర్తొస్తే ఆయన టెంపరీ మనిషి అంటారా లేకపోతే పర్మనెంట్ మనిషి అంటారా కదా. మనం ఎప్పుడైనా కానీ
ఒక భవిష్యత్ ముందు చూపు ప్రణాళికను ముందుకు చూసుకొని ముందుకు పోవాలనే తప్ప ఈ 3 నెలల్లో మనల్ని ఏమంటారు చిన్న మెదడుగా ఎట్లా చేసినట్టు. సో ఏంటంటే టెంపరీగా చూసుకోకూడదు, మనం ఏదైనా దీర్ఘకాలిక ప్రణాళిక అనేది రూపొందించుకోవాలా. ఇప్పటికిప్పుడు మనం సడన్గా డెసిషన్స్ తీసుకొని ఎట్లాంటివి చేయకూడదు కదా. సో భవిష్యత్ తరాలను ముందులో దృష్టిలో పెట్టుకొని మనం ఏదైనా కానీ డెసిషన్ తీసుకోవాలా. సో ఆ విషయంలో అయితే జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇస్తేనే కదా తెలిసేది ఆయన చేస్తాడో లేదో అనేది. సో అందుకని ఇద్దాం అనుకుంటున్నాం. మీరు ఎక్కడ ఏ నియోజకవర్గం? అర్థం అద్దంకి నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే ఎవరు? ఖచ్చితంగా గరటే గారే అవుతారు. ఎందుకు గరటయ్య గారు అంటున్నారు మీరు? అంటే ఏది తీసుకున్నా కానీ ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. బట్ గరటే గారిని తీసుకుంటే యాజ్ ఎక్స్పీరియన్స్, అందులోనూ కోర్ లెవెల్ లీడర్ ఆయన. అంటే డబ్బు మనిషి కాదు, బేసిక్గా ఏంటంటే జనాల్లో ఉంటాడు, జనాలకు అందుబాటులో ఉంటాడు. సో జనాలకు ఏదైనా కావాలన్నప్పుడు స్వతంత్రంగా వెళ్ళి మాట్లాడి పని చేయించుకునేలాగా ఉండాలి ఎమ్మెల్యే అంటే. సో డెఫినెట్గా ఆయన దగ్గర ఆ స్వాతంత్రం ఉంది కాబట్టి డెఫినెట్గా ఆయన అవుతాడనే మేము విశ్వసిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. నా పేరు శివారెడ్డి అండి. శివారెడ్డి గారు అద్దంకి నియోజకవర్గం. Yes, sir. ఏం లేదు, ఒక 10 రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీ అద్దంకి నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే ఎవరని మీరు అనుకుంటున్నారు? గగటయ్య గారు. గరటయ్య. ఎందుకు గరటయ్య గారు అంటున్నారు మీరు? అతను ఇచ్చిన మాట తప్పటండి. నిస్వార్థమైన రాజకీయ పరిపాలన చేయగల సమర్థుడు. సో ప్రజలు అందుబాటులో ఉండే వ్యక్తియా? ఎస్ సార్, ఖచ్చితంగా. స్థానిక ఎమ్మెల్యే కాదని చెప్పేసి మీరు గరటయ్య ఎందుకు అంటున్నారు మీరు? ఇతను ఇంతకుముందు ఒక పార్టీ ఉన్నారు, మేము వేసాము గుట్టుపాటికి. బట్ ఏమైందంటే అతను మేము ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. పార్టీ ఫిరాయించి వేరే పార్టీలోకి చేరడం వల్ల మాకు అన్యాయం జరిగింది. ఓకే, మీకు అన్యాయం జరిగింది కాబట్టి ఈసారి వైసీపీని మళ్ళీ గరటయ్య గారిని ఎమ్మెల్యే గెలిపించుకోవాలనుకుంటున్నారా? ఎస్ సార్. ఓకే, మరి రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగన్ గారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి? జగన్ అతను చెప్పేది చేస్తాడు, మాట తిప్పడు, మాట తప్పడు, మడమ తిప్పడు. ఎస్ సార్. ఎందుకు యువతకి ఎందుకు అంత క్రేజ్? ఈవెన్ చాలా మంది కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు గారి మీద నమ్మకం లేకపోవటం. ఏ విధంగా నమ్మకం లేకపోవడం కొన్ని చెప్పండి. అతను రుణమాఫీ, రైతుల రుణమాఫీ అన్నాడు, ఒకటి చేయలేదు. డ్వాక్రా మహిళలకు చాలా రుణమాఫీ అన్నారు, అందిన కాడు అందిని, అందని కాడు అందలేదు. ఆ విధంగా తను ఇచ్చిన మాట ఇచ్చినట్టుగా నెరవేర్చలేదు. సో కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి అంటారా? ఎస్ సార్. సో రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇక్కడ గరటయ్య ఎమ్మెల్యే. ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మీ పేరు? కాసిమౌలి. కొంచెం గట్టిగా. కాసిమౌలి. ఒక 10 రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ రానున్న ఎలక్షన్స్లో కాబోయే ముఖ్యమంత్రి ఎవరని మీరు అనుకుంటున్నారు? జగన్ అనుకుంటున్నాను. ఎందుకు జగన్? జనం కోసం తిరుగుతున్నాడు కాబట్టి జనం అందరూ జగన్కి వేయాలనుకుంటున్నారు కదా. మీరు ఎవరికి వేయాలనుకుంటున్నారు? నేనైతే జగన్కి వేద్దాం. జనము వ్యక్తిగతంగా మీకు ఏం చేశారని మీరు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు? ఆయన పరిపాలించలేదు, 5 సంవత్సరాలు పరిపాలించి చంద్రబాబు నాయుడు ఎన్నో విధంగా మీకు నిరుద్యోగ భూమి కానీ, రుణమాఫీ కానీ, పసుపు కుంకుమ కానీ, ఎన్నో విధంగా యువతకి కియా ఫ్యాక్టరీ అని చాలా చేసి అన్ని వదిలేసి మీరు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి అనడానికి కారణం ఏంటి? 3 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు మనకి ఏం చేశాడు నాకైతే తెలియదు, కానీ అందరూ జగన్కి వేద్దాం అనుకున్నారు కాబట్టి నేను జగన్కి వేద్దాం అనుకున్నాను. అంటే జనాలు ఏమనుకుంటారు దానికే మీరు ఉంటున్నారా? అంటే నేనైతే ఫస్ట్ నుంచి జగన్ ఫ్యాన్స్ అన్నా. జగన్ ఫ్యాన్ వా? సార్ జగన్ ఫ్యాన్ అంటున్నా కాబట్టి జగన్ గురించి ఒక మాటలు చెప్పాలంటే, జగన్ అభిమానం అంటున్నావు కదా, నీ అభిమానం అంటే చెప్పాలంటే ఇంక ఇప్పుడు అంటే సడన్గా ఏం చెప్పాలో తెలియదు. సరే ఓకే, పర్లేదు. ఇక్కడ అద్దంకి నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే ఎవరు? టీడీపీయా, వైసీపీయా, జనసేన? గరటి గారు వస్తారు. వైసీపీ. ఎందుకు అతన్ని మీరు ఎంచుకోవడానికి కారణం? ఇక్కడ అద్దెంకి ఎప్పుడు 3 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ వస్తుంది కాబట్టి. సరే బ్రదర్, మీరు అన్ని ఫాలో అవుతారు కానీ మీకు వ్యక్తిగతంగా ఏమి ఉండదా బ్రదర్? అంటే జనం వేయాలనుకున్నారు, ఎందుకంటే జగన్ ఫ్యాన్స్ ఎక్కువ అన్న ఇక్కడ అద్దెంకి, అందుకని ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.